సెవెంత్ క్లాస్ టోటల్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో మనకి పోయమ్స్ కానీ లెసన్కి వాళ్ళు రాసిన ఆథర్స్ టోటల్ కంప్లీట్. దీంట్లో ఖచ్చితంగా మీకు 1 or 2 బిట్స్ లాస్ట్ డిఎస్సికే 2 బిట్స్ అడిగాడు. సేమ్ దాని రచన ఇచ్చేసి దాని పోయెట్ ఎవరు అనేసి. కాబట్టి మనకు 1 or 2 మార్క్స్ ఈజీగా ఎక్స్పెక్ట్ చేసి టెట్లో అయినా సరే డిఎస్సిలో అయినా సరే కంప్లీట్గా ఇంకా ఆల్ పేపర్స్ చూసుకుంటే ఒక 5 or 6 క్వశ్చన్స్ వస్తాయి. 7th క్లాస్ చూద్దాం ఈరోజు. 3 క్వశ్చన్స్ అనే దాన్ని ఎవరు రాసిందంటే లియో టాల్స్టాయ్. 3 క్వశ్చన్స్ లియో టాల్స్టాయ్. ఇక్కడ మీకు షార్ట్ కట్ కూడా చెప్తాను. లియో టాల్స్టాయ్ వచ్చేసి ఏం చేసినాడంటే 3 క్వశ్చన్స్ అడిగినారు అని గుర్తుపెట్టుకోవచ్చు. లియో టాల్స్టాయ్ 3 క్వశ్చన్స్ అడిగారు. లియో టాల్స్టాయ్ 3 క్వశ్చన్స్. టాల్స్టాయ్ 3 క్వశ్చన్స్. ఇలా మీరు ఒక 5 or 6 టైమ్స్ రిపీట్ చేసినారనుకో అదే గుర్తుండిపోతుంది. లియో టాల్స్టాయ్ 3 క్వశ్చన్స్. టాల్స్టాయ్ 3 క్వశ్చన్స్. టాల్స్టాయ్ 3 క్వశ్చన్స్. నెక్స్ట్ ద స్క్వరల్ అని మిల్డ్రడ్ బ్రౌన్స్ ఆర్మ్స్ట్రాంగ్ రాసినారనమాట. మనకి ఇదంతా నేమ్ అంతా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కానీ లేదు. మైల్డ్రెడ్ బౌసర్ ఆర్మ్స్ట్రాంగ్. ఇక్కడ స్క్వరల్ ఆర్మ్స్ట్రాంగ్ అని ఉంది కదా, లాస్ట్లో మనం ఎస్ ఈ 2 సంసర్గం చేసుకోవాలి. స్క్వరల్ స్ట్రాంగ్ ఆర్మ్స్ట్రాంగ్, లేదా స్క్వరల్ ఆర్మ్స్ట్రాంగ్. ఇలాగైనా స్క్వరల్ స్ట్రాంగ్. మనకి స్క్వరల్ అని కనిపించిందా, కింద ఆప్షన్స్ 4 ఆప్షన్స్ ఇస్తాడు. మనకు అక్కడ ఎక్కువ ఇవ్వడానికి కూడా ఉండదు కదా. కింద ఆర్మ్స్ట్రాంగ్ అని ఎక్కడ ఉందో దాన్ని పెట్టేసిన స్క్వరల్ స్ట్రాంగ్ ఎస్. ఇక్కడ లియో టాల్స్టాయ్ 3 క్వశ్చన్స్. టాల్స్టాయ్ 3 క్వశ్చన్స్. నెక్స్ట్ ఏ గిఫ్ట్ ఆఫ్ చెప్పల్స్. ఏ గిఫ్ట్ ఆఫ్ చెప్పల్స్ వచ్చేసి వసంత సూర్య రాశారనమాట. ఈ సూర్య వచ్చేసి చెప్పల్ను గిఫ్ట్ ఇచ్చినాడు ఎవరికి, వసంతకి అని గుర్తుపెట్టుకోవాలా. చెప్పలు ద గిఫ్ట్ ఆఫ్ చెప్పల్ వసంత సూర్య వచ్చేసి వసంతకి చెప్పల్ గిఫ్ట్గా ఇచ్చినాడు. మనకి ఇక్కడ వసంత సూర్య 2 నేమ్స్, ఆథర్ నేమ్స్. చెప్పల్ ఇక్కడ చెప్పల్ అని ఉంది. సో ఆ విధంగా మనం కోడ్ పెట్టుకోవాలి.